ఓయ్ ఏంటి ఏం చేస్తున్నావు? ఏ బాబు దొరికేహం. సరే బాయ్ అయితే. ఏమా చెప్పండి అంకుల్. బాగున్నావా? బాగున్నా, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు బాగుంటావు. నీకు ఇల్లు అద్దెకిచ్చి నేను అడుగు తింటున్నాను. రెంట్ నెక్స్ట్ మంత్లో ఇచ్చేస్తాను అంకుల్. వచ్చే నెల, ఆ నెల, ఆ పై నెల, ఆ పై వచ్చే నెల అంటూ ఇలా నెలలు గడిపేస్తున్నావు. సరే కానీ ఆ అబ్బాయి ఎవరు? తన నా ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే చెప్పుకునే ఫ్రెండా, చెప్పుకోలేని ఫ్రెండా? అది నా పర్సనల్, మీకు అనవసరం. ఇలాంటి పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఇంట్లో దిగినప్పుడు ఒకదానే ఉంటానన్నావు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్, బైక్స్, రేసింగ్స్, సర్వీసింగ్స్. మరి నా బండి ఇప్పుడు సర్వీసింగ్ చేస్తావు? నాలుగు మెత్తగా ఉందని చెప్పి నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే గట్టిగా ఉన్న పళ్ళు రాలిపోతే జాగ్రత్త. తర్వాత చిన్న డబ్బులు పట్టుకుని వెళ్ళు. శంకర్ గారు అంటే మీరేనా? నేనే బాబు. నా పేరు జై. నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను, అది మీరైతేనే సాల్వ్ చేయగలరని చెప్పారు. చెప్పండి. ఆ చేరిటీ మీరు చెప్పండి. యాక్సిడెంటల్లీ నాకు ఓ పాప పరిచయం అయింది. ఆ పాప నన్ను నాన్న అని కూర్చోవడం మొదలుపెట్టింది. కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల ఆ పాప మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అండ్ తన వల్ల నా భార్య కూడా నన్ను అపార్థం చేసుకుంది. కానీ కొన్ని రోజుల నుంచి ఆ పాపతో నా భార్య కూడా అలవాటైపోయింది. ఇప్పుడు హ్యాపీగానే ఉంటున్నాం. కానీ నా భార్య వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతూ ఉంది రోజు. ఒకరోజు ఆ పాప తన ఫేస్బుక్లో ఏ కాంటాక్ట్స్ అయితే బ్లాక్ అయి ఉన్నాయో అవే కాంటాక్ట్స్ తన ఫోన్లో కూడా డిలీట్ అయి ఉన్నాయి. తన ఫోన్ పాస్వర్డ్ అండ్ ల్యాప్టాప్ పాస్వర్డ్ తనకి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కానీ చాలా విచిత్రంగా ఆ పాస్వర్డ్స్ ఆ పాపకి ఎలా తెలిసాయో నాకు అర్థం కాలేదు. బాబు, మీరు చెప్పిందంతా విన్న తర్వాత అంత భయపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అంటే పాప చాలా ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు. ఏ విషయాన్ని ఒకసారి చూస్తే దాన్ని గుర్తుపెట్టుకునే ఐక్యూ పవర్ ఉండొచ్చు. మేబీ మీ వైఫ్ తన ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఆన్ చేసినప్పుడు ఆ పాస్వర్డ్ ఆమె చూసి గుర్తుపెట్టుకునే ఉండొచ్చు. చిన్నపిల్ల కదా, అలా ఆడుతూ పాడుతూ చేసి ఉండుండొచ్చు. ఇంతకీ మీ పాప ఎక్కడుంది? పాప ఇంట్లోనే ఉంది. నేనొకసారి పాపని కలవాలి.